ఇవాళ మనం క్యాపిటల్ లెటర్స్ నేర్చుకోబోతున్నాం. లెట్స్ గో. ఈరోజు క్యాపిటల్ సి నేర్చుకుందాం. ఓకే. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఓకేనా? ఓకే. సి ఫర్ కొన్ని వర్డ్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఒకసారి చూద్దామా? సి ఫర్ క్యాట్. cat. C for కార్. car. C for కార్న్. corn. మొక్కజొన్న. How to trace the letter C? చూద్దామా? చాలా సింపుల్. చూద్దాం. సో మీరు ఆల్రెడీ కర్వ్, స్టాండింగ్ లైన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో అందులో లెఫ్ట్ కర్వ్ ఎలా రాయాలి? ఇదేం కర్వ్? లెఫ్ట్ కర్వ్. అంతే. వాట్ ఈస్ దిస్ లెటర్? సి. సి. సో సింపుల్, రైట్? అగైన్ జస్ట్ మనం లెఫ్ట్ కర్వ్ రాయడం. దట్స్ ద లెటర్ సి. సో ఇప్పుడు మనం 4 రూల్స్ గ్రిడ్లో ఎలా రాయాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ 3 లైన్స్లో క్యాపిటల్ సి రాయాలి. ఓకేనా? సో జస్ట్ ద లెఫ్ట్ కర్వ్, క్యాపిటల్ సి ఫస్ట్ 3 లైన్స్లో క్యాపిటల్ సి. ఓకే, నైస్. సో హ్యాండ్ వైపు చూడండి ఎలా ట్రేస్ చేస్తున్నారో. సో దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ సి. వెరీ గుడ్. అగైన్ క్యాపిటల్ లెటర్ సి. క్యాపిటల్ లెటర్ సి. yes. ఓకేనా కిడ్స్? నైస్. సో ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం. సి ఫర్. ఓకే. సి ఫర్ చిక్. yes. చిక్ అంటే ఏంటి? కోడి పిల్ల. సి ఫర్ క్యాండిల్స్. క్యాండిల్స్. సి ఫర్ క్యారెట్. క్యారెట్. కళ్ళకి చాలా మంచిది, రోజుకొకటి తినాలి మనం. సి ఫర్ కేక్. కేక్ అందరికీ చాలా ఇష్టమైంది. సి ఫర్ క్యాప్. క్యాప్. క్యాప్ అంటే ఏంటి? మనం మీ డాడీ మీరందరూ పెట్టుకుంటారు కదా, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అప్పుడు క్యాప్స్ పెట్టుకెళ్తారు కదా. దట్స్ ద క్యాప్. సి ఫర్ క్యారెట్. ఇందా చెప్పాను కదా, అదేం కలర్లో ఉంటుంది? ఆరెంజ్. ఆరెంజ్ కలర్. రోజుకొక క్యారెట్ తింటే మీకు కళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు, సైట్ కూడా రాదు. సి ఫర్ క్యాజల్. ఎస్, క్యాజల్ అంటే ఏంటంటే అది రాజులు వాళ్ళు మనకు కోటలు అంటారు కదా, రాజు కోట, వాటిని క్యాజల్ అంటారు. ఏదైనా అటాక్ వచ్చినప్పుడు గట్టిగా కోటను నిర్మిస్తారు, దాన్ని క్యాజల్ అంటారు. సి ఫర్ చైర్. చైర్. చైర్ మీ అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా చైర్స్, కూర్చోడానికి. ఎస్. సి ఫర్ కార్. కార్. ఎస్. సి ఫర్ క్యాబేజ్. క్యాబేజ్. కూర అనుకుంటారా? క్యాబేజ్ కూర మనం అన్ని కర్రీస్లో అండ్ చైనీస్ ఐటమ్స్లో యూస్ చేస్తాం కదా. ఎస్. Circle the capital letter C. C. First one. Is this the capital letter C? yes. Yes. Circle it. Idem letter? B. Capital letter B. But it's not C. This one? A. Capital letter A. Capital letter A. So ABC మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు కదా. సో ఇది capital letter C యా? No. No. This one? No. This one? Yes. Yes, correct. This one? No. No. Capital letter A adi. Idi? Yes. That's true. Ide letter? Idi kuda capital letter C ya? No. Kaadu. Right. Match the letter C with the pictures. Okay. Okay. The first one. Okay. ఏంటిది ఇది? Cat.
Cat. What is this letter? Cat. C-A-T. Cat. Yes. The next one. What is this? Candy. Candy. C-A-N-D-A-D-Y. Candy. Yes. The next one. C for Car. car. C-A-R. Car. Yes. This one. Carrot. Yes. C-A-R-R-O-T. Carrot. And this one. Cake. Cake. Very nice. చాలా బాగా చెప్పారు. Super. Mm. Circle the objects that begin with C. Okay. Nice. What is this? Cake. C for Cake. circle. This one? Aeroplane. A for aeroplane. Yes. So no. C for Car. car. What is this? B for balloon. B for balloon. Yes. This one? C for camel. C for camel. That's true. This one? C for cat. C for cat. So ఇది కూడా సర్కిల్ చేద్దాం. ఇవేంటి? Crayons. కరెక్ట్. C for crayons. మనం కలరింగ్ వేసుకుంటాం కదా. ఇదేంటిది? Hanger. యాంకర్. Anchor. A for anchor కదా. మనం ఆల్రెడీ ఏ లెటర్లు నేర్చుకున్నాం కదా. ఇదేంటిది? Castle. Yes. C for castle. Yes. సో ఇవి Cతో స్టార్ట్ అయ్యే వర్డ్స్. వెరీ నైస్. డ్రా C for caterpillar. సూపర్. డ్రాయింగ్కి వచ్చాం మనం. చూద్దామా? ఎస్. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో క్యాపిటల్ లెటర్ C. ఓకే, దాన్ని క్లోజ్ చేయండి. స్మాల్ డాట్స్ అండ్ ఏ స్మాల్ స్మైలీ సింబల్. ఓకే, పైన 2 స్మాల్ స్టాండింగ్ లైన్స్ ఆర్ స్లాంటింగ్ లైన్స్ అండ్ 2 సర్కిల్స్. ఇక్కడ వరకు దాని మొహం వచ్చేసింది, క్యాటర్పిల్లర్ మొహం. తర్వాత ఏం చేయాలి? ఒక అప్ కవ్, అట్లా కర్వ్స్ గీసుకుంటూ వెళ్ళండి. ఎన్ని గీస్తారు? ఒక 5 గీసుకోండి. ఓకే, అంతే. గీసేసిన తర్వాత వీటికి మరి కాళ్ళు ఉండాలి కదా, చిన్న చిన్నగా కాళ్ళు. లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్ గీసేసిన తర్వాత సో ఈ మధ్యలో స్మాల్ సర్కిల్స్ చేసేసుకోండి. అయిపోయింది మన క్యాటర్పిల్లర్. సో C for Caterpillar. ఎస్, చక్కగా గీయండి, కలరింగ్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్. సో అది కిడ్స్ క్యాపిటల్ లెటర్స్ నేర్చేసుకున్నాం కదా. మీరు క్లాస్ అయిపోయాక బాగా ప్రాక్టీస్ చేయండి. క్యాటర్పిల్లర్ గీసేసి చక్కగా కలరింగ్ చేసేయండి. ఓకేనా? ఓకే, బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. Bye bye friends. Have a good day.